అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ వంట రుచులు. ఇవాళ నేను మోరం గడ్డని నీళ్లు వేయకుండానే ఎలా ఉడకపెట్టుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ మోరం గడ్డ తీసుకున్నాను. ఈ మోరం గడ్డని మనం వాటర్ పోసేసుకొని ఒక 10 to 20 minutes వరకు నానబెట్టుకోవాలండి. కాసేపు తర్వాత ఇలా ఈ వీడియోలో చూస్తున్న విధంగా వాష్ చేసుకోవాలన్నమాట. మంచిగా వాష్ చేసుకోవాలి. ఇది మొత్తం మట్టి ఉంటుంది కదా, మంచిగా వెళ్ళేంత వరకు వాష్ చేసుకోవాలి. 2 to 3 times వరకు వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాతకి ఈ వీడియోలో చూసిన విధంగా ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాతకి నేను ఇక్కడ దీన్ని కుక్కర్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక మందపాటి గిన్నెలో కూడా తీసుకొని అందులో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మోరం గడ్డల్ని అందులో వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 1 tablespoon షుగర్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లంని కూడా వేసుకోవచ్చు అన్నమాట. అలాగే 1 tablespoon నెయ్యిని వేసుకుంటున్నాను. కుక్కర్కి సరిపడే ఒక మూతని పెట్టేసుకుంటున్నాను. దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను అన్నమాట. లో ఫ్లేమ్లోనే ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes తర్వాత మూతని జాగ్రత్తగా తీసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని ఇలా ఈ వీడియోలో చూసిన విధంగా ఇలా ఎగిరేసేయండి. ఇలా చేయడం వల్ల అన్ని దిక్కుల నుంచి మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మళ్ళీ ఇలాగే ఎగరేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా చేసుకోండి. ఇలా ఆవిరికి ఉడికించామనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అదే కనుక మనము దీన్ని వాటర్లో బాయిల్ చేసామనుకోండి, కొంచెం సప్పగా ఉంటాయి అన్నమాట. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇందులో షుగర్ ఇంకా నెయ్యి వేసాను కదండి, దానివల్ల మంచి షైనీ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, వాటర్ అనేవి అంతా ఎవాపరేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చూడండి, అంతా ఉడికిపోయిందనమాట. నేను ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను ప్లేట్లోకి తీసుకున్న తర్వాతకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాతకి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మనము ఈ మోరం గడ్డ అనేది పొట్టుతోనే తినేయచ్చండి, చాలా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.